జై శ్రీరామ్. మిత్రులారా, నేను ఎన్నో రోజులుగా చెప్పాలనుకున్న విషయం ఈరోజు చెప్తున్నాను. చాలామంది మన చుట్టుపక్కల కానీ ఎవరైనా కూడా అవసరం ఉంటుంది వాళ్ళకు. అంటే కొందరికి బీదతనంతో తిండికి బట్టకు చాలా వరకు బాధపడుతుంటారు. కొందరికి ఏంటి, పిల్లలు చదువుకుంటే ఖర్చులు వాళ్ళు కొంతమంది భరించలేరు. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్య సమస్యలకు డబ్బులు ఉండవు అనమాట. ఈ మూడు సమస్యలతో బాధపడే వాళ్ళు మన బంధువులలో ఎవరన్నా ఉన్నారనుకోండి, మనకు దగ్గర డబ్బులు బాగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనమే పోయి ఏమన్నా అడుగుతున్నామా, మీకు ఏమైనా అవసరం ఉందా, డబ్బులు తీసుకోండి అని. ఆరోగ్యం కొరకు కానీ, లేకుంటే ఈ చదువు సంబంధమైన ఖర్చుల కొరకు కానీ, లేకుంటే తిండికి బట్టకు కానీ. అది చాలామంది అంతే అనమాట. బంధువులు ఎవరైనా నాశనం అయిపోయినారంటే వాడికి చూడు ఎట్లా నాశనం అయిపోయినాడని సంతోషపడే వాళ్ళే చాలామంది ఉన్నారు. మరి కొంతమంది ఎక్కడన్నా సాయం చేస్తున్నారంటే చాలా చాలా తక్కువ అనమాట. చాలా చాలా తక్కువ మంది. కొంతమంది సాయం చేసినట్టే చేసి మళ్ళీ వెంటనే ఆ డబ్బును కానీ ఏదన్నా ధాన్యం కానీ ఇచ్చినది వెనక్కు తీసేసుకుంటున్నారు. దాంతో ఏమవుతుంది, ఇంకా కష్టాల పాలవుతారు. వాళ్ళు ఏదో డబ్బులు సాయం చేశారు, లేకుంటే ధాన్యం సాయం చేశారు అని అనుకుంటే మళ్ళీ వెనక్కు అడగడం వలన వాళ్ళు ఏమవుతారు, మళ్ళీ ఇంకా చితికిపోతారు. అట్లా ఉంటుంది బంధువుల సాయం. మళ్ళీ వీళ్ళే ఏంది, బంధువులకు సాయం చేయని వాళ్ళు వడ్డీకి వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి చాలా మునిగిపోతుంటారు. లక్షలు లక్షలు వేరే వాళ్ళకు వడ్డీకి ఇస్తారు, వాళ్ళు ఎగరగొట్టినప్పుడు మరి అటువంటప్పుడు బంధువులకు ఇస్తే కనీసము అసలైనా వాపసు వస్తుంది కదా. అంటే ఆపదలో ఉన్న వాళ్ళకు, అంటే వేరే వ్యసనాలు ఉన్న వాళ్ళకు, లేకుంటే దేనికో ఖర్చుకు అందుకు ఇవ్వడం కాకుండా, ఇదే చెప్పాను కదా, పిల్లల ఫీజుకు కానీ, పుస్తకాలకు కానీ, ఆరోగ్యం ఖర్చులకు కానీ, లేకుంటే తిండికి బట్టకు కానీ, ఇవి మూడు అవసరాలు ఉంటాయి కదా మనకు. దాంతో వాళ్ళకు పిల్లలకు కొద్దిగా ముందుకు వెళ్తారనమాట. అంటే ఇబ్బంది పడకుండా బీద వాళ్ళు కొద్దిగా కష్టాల నుంచి బయటపడవచ్చు. మరి ఆ విషయమే ఈరోజు చెప్తాను. బంధువులు ఏ విధంగా సాయం చేస్తారు, అవసరంలో ఉన్న వాళ్లకు ఎందుకు సాయం చేయరు, సాయం చేసి మళ్ళీ వెనక్కి ఎట్లా తీసుకుంటున్నారు, అట్లా ఆ విషయాలన్నీ కొన్ని ఈరోజు చెప్తాను. ఇప్పుడు నేను 50 సంవత్సరాల కిందట జరిగిన ఒక సందర్భం గురించి చెప్తున్నాను. ఆ పల్లెటూరులో అంటే విధవరాలైన తల్లి కొడుకున్నారనమాట. వాళ్ళు చాలా బీద స్థితిలో ఉన్నారు. అప్పుడు బీద స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మేనత్త, అంటే అబ్బాయి మేనత్త భర్త అనమాట, వాళ్ళ మామ అక్కడ ఆ ఊరి ద్వారా వాళ్ళ సొంత ఊరికి ఒడ్లు కొనుక్కొని వెళ్తున్నాడు అనమాట. ఆ ఊరి ద్వారా వెళ్తున్నాడు కాబట్టి అక్కడ ఆగినాడు ఆ రోజు భోజనం కోసం. అంటే ఇప్పుడు వాళ్ళ ఉంటారు కదా అత్త మామ వాళ్ళు, వాళ్ళ దగ్గరకి భోజనం చేసి ఎడ్లకు అంత నీళ్లు తాపి కొద్దిగా విశ్రాంతి తీసుకొని పోదామని ఆగినాడు. ఎవరో చెప్పారు, ఇట్లా మీ చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళు చాలా బీదగా ఉన్నారు అని. అంటే ఆయన ఏం చేశాడు, ఒక అరబస్తా ఒడ్లు ఉచితంగా ఇస్తాను, తీసుకోండి, మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదులే అని ఇచ్చేశాడు. అప్పుడు అంత బీద స్థితిలో ఉన్న వాళ్ళు చాలా సంతోషపడ్డారు అనమాట. అంటే ఆయన ముందు చూపుతో ఈ విధంగా చేశాడు. ఎందుకంటే ఆయనకు 2 కొడుకులు, 1 కూతురు ఉంది అనమాట. అంటే ముందు చూపు అంటే మళ్ళీ వీడు ఏమైనా సెటిల్ అయితే తన కూతురుని ఇవ్వచ్చు, ఒకవేళ నెమ్మది, ఇప్పుడంటే బీదతనం ఉంది, తర్వాత వీడు చదువుకొని మంచి ఉద్యోగం వస్తే తన కూతురుని ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మంచి చేసుకుందామని ఒక అరబస్తా ఒడ్లు ఇచ్చేశాడు ఉచితంగా. ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళాడు. పక్క ఊరే అది కూడా, అదే 2-3 కిలోమీటర్లు ఉంటాయి దగ్గర ఆ ఊర్లన్నీ కూడా. తర్వాత ఆయన ఒడ్లు తీసుకొని అదే ఎడ్ల బండిలో తీసుకెళ్లాడు వాళ్ళ ఊరికి. వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత ఆయన భార్య, అంటే ఏమవుతుంది, మేనత్త అవుతుంది, ఈ బాబుకు మేనత్త, బాగా ఒప్పుకోలేదు. ఉచితంగా ఎందుకు ఇచ్చినావు అని అక్కడ గొడవ పెట్టుకుని ఆ డబ్బులు దాన్ని వాపసు ఇచ్చేయాలి అని చెప్పేసి మనిషిని పంపించేసింది. మనిషిని పంపించి ఆ మనిషి వచ్చి వెంటనే 1 వారం లోపల మీరు ఒడ్లు తీసుకున్నారంటే ఆ డబ్బులు ఇవ్వాలి అని. అరబస్తాకు అప్పుడు ఎంత, 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది అనమాట. వీళ్ళు ముందే బీద స్థితిలో ఉన్నారు. పోనీ అరబస్తా వెనక్కు తీసుకుపోయి ఇద్దామంటే దానికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకని అందరినీ అప్పటికి ఎట్లయినా సరే ఆ 30-40 రూపాయలు జమ చేసుకొని వాళ్ళ ఊరికి పోయి ఆ బాబు నడుచుకుంటూ పోయి అక్కడ పోయి ఇచ్చేసినాడు. అప్పుడు ఆ బాబుకి ఎన్ని 12 సంవత్సరాలు ఉంటాయి అంతే. వాళ్ళ విధవరాలైన తల్లి వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. ఆ ఒడ్ల కోసం అని అప్పు తీసుకున్నాడు కదా ఈ బాబు, తీసుకెళ్లాడు అనమాట. అప్పు ఇచ్చిన వాళ్ళు ముందే చెప్పారు అనమాట, మిమ్మల్ని ఇంత అవమానం చేసినారు కదా, అక్కడ మంచినీళ్ళు కూడా తాగకుండా ఆ డబ్బులు ఇచ్చేసి వెనక్కు రావాలి అని. మళ్ళీ వాళ్ళతో ఏం మాట్లాడకూడదు, డబ్బులు ఇచ్చేయడము, ఇంకా
నమస్కారం పెట్టేసి వాపసు రావాలి. అంటే ముందేమో దానం ఇచ్చినట్టే ఇచ్చారు, మళ్ళీ వెనక్కు డబ్బులు అడుగుతున్నారు అని. తర్వాత ఆ బాబు నడుచుకుంటూ పోయినాడు. అక్కడ పోయి వాళ్ళకి ఎంత 30-40 రూపాయలు ఎంత అయితే అరబస్తాకు వడ్లకు అప్పుడు 50 సంవత్సరాల కిందట, ఇప్పుడు కాదు 50 సంవత్సరాల కిందట ఇస్తామని ఇంటికి పోతే ఇంట్లో లేడు వాళ్ళ మామ. అంటే వాళ్ళ మేనత్తను అడిగాడు, ఎక్కడ మామ అంటే డబ్బు తీసుకోండి ఇట్లా తీసుకొచ్చాను వడ్లది డబ్బులు అంటే నేనేం అడగలేదు ఆమె చెప్పడం, నేనేం అడగలేదు ఎవరు అడిగారో వాళ్ళకే ఇచ్చేయిపో అని చెప్పింది. అంటే నా బాబు మళ్ళీ ఆయన ఎక్కడ పడుకున్నాడు ఏంటంటే ఒక సత్రంలో నిద్రపోతున్నాడు అనమాట. చాలా గుడి దగ్గర వసార ఉంటుంది కదా, అక్కడ నిద్రపోతుంటే ఆయన లేపి చెప్పాడు అనమాట, ఇది నేను డబ్బు తీసుకొచ్చాను అని. ఎవరు ఏమన్నారు నీకు డబ్బులు, నేనేం అడగలేదే అని ఆయన అప్పుడు చెప్తున్నాడు. ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని. అంటే అట్లా ఉంటుంది పరిస్థితి. ఆయనేమో అడగలేదు, ఆయన భార్య పోరు పెట్టి మనిషిని పంపించేసింది అనమాట. అంటే మేనత్తనే. అంటే బంధువుల సాయం ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయండి. మన వాళ్ళు బంధువులు సాయం చేస్తూనే ఉంటారు, మరి ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు బంధువుల సాయం గురించి నా జీవితంలో జరిగిన అనుభవం ఒకటి చెప్తాను. 1996లో నేను కర్నూలులో ఇల్లు కడుతున్నాను. పక్కన ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేసేవాడిని. అప్పుడు నాకు డబ్బులు అవసరమైంది. బ్యాంకు వాళ్ళు తక్కువ అప్పులు ఇచ్చేవాళ్ళు, ఎక్కువ ఇచ్చేవాళ్ళు కదా. 5 లక్షల లోన్లో ఇల్లు కట్టాలంటే కష్టం అవుతుందన్నమాట. అంతకుముందే స్థలానికి చాలా ఖర్చు పెట్టాం కాబట్టి ఇంకా ఎక్కువ డబ్బులు మన దగ్గర లేవని మా మామతో 30,000 అంటే నా భార్య వాళ్ళ తండ్రితో 30,000 అప్పు తీసుకున్నాను. ఏమని, ఇట్లా ₹1.25 అంటే 15% వడ్డీ ఇస్తాను సంవత్సరానికి అని తీసుకున్నాక, మళ్ళీ మా బామర్దులు ఉన్నారు కదా, 4 ఉంటారు. వాళ్ళలో ఒక ఆయన ఫోన్ చేశాడు, నేను మా నాన్నకు ఖర్చు పెట్టాను ఆరోగ్యం కొరకు, ఇప్పుడు నాకు డబ్బులు కావాలి వాపస్ ఇచ్చే. మా నాన్న కూడా ఇదే విషయం చెప్పినాడు, నిన్ను డబ్బులు అడగమన్నాడు అని. అంటే నేను ఇల్లు కడుతున్నాను కాబట్టి అప్పు తీసుకున్నాను, ఇల్లు కట్టేటప్పుడే మళ్ళీ వాపస్ ఇవ్వమంటున్నారు. అప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. నేను అప్పుడు ఇంకా చాలా చాలా కష్టపడి డ్రాఫ్ట్ తీసి, అంటే 30,000 ప్లస్ మళ్ళీ వడ్డీ 2 కలిపి డ్రాఫ్ట్ తీసి పంపించేశాను. డ్రాఫ్ట్ తీసి పంపించేస్తే, అంటే మా మామ పేరు మీద చేస్తే మళ్ళీ వాపస్ వచ్చింది అది డ్రాఫ్ట్. లేదు నా పేరు మీద కావాలని అన్నాడు ఆయన. ఆయన అనంతపురంలో ఉన్నాడు. అంటే అన్న అప్పుడు మళ్ళీ డ్రాఫ్ట్ను మళ్ళీ పేరు మార్చి మళ్ళీ అప్పుడు 30,000కు ఇంకొకటి 32,000 33,000 అప్పుడు నాకంత పూర్తి జ్ఞాపకం లేదు, కానీ వెంటనే తీసి పంపించేశాను. అట్లా ఉంటుంది అన్నమాట బంధువుల సాయం. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మనల్ని ఎప్పుడైనా డబ్బులు అడిగారు అనుకోండి, ఎట్లా ఉంటుంది, మన దగ్గర లేవని అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు బంధువుల సాయం చాలా మంది అట్లనే చేస్తున్నారు. ఎందుకు ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ సతాయిస్తారు, బాధ పెడతారు అనమాట. ఆ తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నారా అని ఏడవాల్సి వస్తుంది. ఇప్పుడు నా జీవితంలోనే చెప్పాను, నేను బ్యాంకు మేనేజర్గా పనిచేస్తూ ఇట్లా బాధపడుతూ నేను ఎవరైనా అప్పు అడిగాను అనుకోండి, వెంటనే నా మీద ఫిర్యాదులు వెళ్తాయి. ఫిర్యాదులు వెళ్ళి ఎంక్వైరీ చేసి వెంటనే నా మీద యాక్షన్ తీసుకుంటారు. నేను ఈయన బయట కస్టమర్స్ ఎవరితో అప్పు తీసుకుంటే, మీరు కావాలంటే ఎవరన్నా అడగండి, బ్యాంకు మేనేజర్గా ఉండే ఆయన ఎవరితో బయట అప్పు తీసుకుంటే ఏమవుతుంది అని ఆయన మీద చర్య తీసుకుంటారు. వెంటనే అక్కడి నుంచి మార్చేస్తారు, దూరంగా వేసేస్తారు, బదిలీ చేస్తారు. కాబట్టి అప్పుడు నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ అప్పును, అంటే మా మామతో తీసుకున్న అప్పును మళ్ళీ మా బామర్దికి ఇవ్వాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా నా జీవితంలో నేను చూసినవి, అంటే నా ఎదురుగా జరిగినవి మీకు వివరించాను. అందులో ఏమాత్రం 1% కూడా అతిశయోక్తి లేదు. అంత 100కు 100% నిజం ఉంది అనమాట. ఈ నా జీవిత అనుభవాలు మీకేమన్నా పనికి వస్తాయి, మీరు ఏమన్నా నేర్చుకున్నారంటే అది నాకు సంతోషం అనమాట. అంటే మన జీవిత పాఠాలు, అంటే చాలా సంవత్సరాల వయసున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో జరిగినవి మనకు చెప్తే మనకు ఒక మార్గదర్శనంగా ఉంటుంది అనమాట. అందుకోసమే నేను నా జీవితంలో జరిగినవి, నా ఎదురుగా జరిగినవే చెప్తున్నాను. తర్వాత ఇంకో విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి మీ ముందుకు వస్తాను. ఆ వీడియో కూడా చూస్తారని ఆశిస్తాను. నమస్తే, జై హింద్.